మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శాశ్వతాహస్సు దివ్యాహస్సు అని తాతగారు తెలుగు సావిత్రిలో రాసిన బుక్ 11 కంటిన్యూషన్ సెషను ఇప్పుడు చూద్దాము. ఈ అద్భుతమైన పూర్ణత్వంతో నిండి ఉన్న ఆ లోకాలని వర్ణిస్తూ అక్కడ ఉండే అందాలని, శబ్దాలని, రూపాలని, స్వరాలని అన్నింటినీ కళ్ళ ముందుకు తీసుకొచ్చేలాగా వర్ణించారు తాతగారు. దాని కంటిన్యూషనే ఇప్పుడు మనం చూస్తున్నాము. అంతటా సంతోషం నిండి ఉంది. అక్కడ సంగీతంలోనైనా సంతోషం, నిత్య వసంతంలోనైనా సంతోషం. అక్కడున్న ఆత్మలన్నీ కూడాను సంతోష సమూహాల కిందనే ఆనందం పంచుకుంటూ ఆ భగవంతుని యొక్క ఇచ్ఛ ప్రకారం తిరుగుతున్నారు. అక్కడ భిన్నత్వము, ద్వేషము, చెడు, రాత్రి, చీకటి అటువంటి వాటికి చోటే లేదు. అంతటా సంతోషము. నవ్వుల అలలలో తిరుగుచున్నట్లుండెను. అల్పదృష్టి రహితమై దివ్య దృష్టితో చూడగా సర్వమును భగవన్మయముగా, శుద్ధముగా, బుద్ధముగా కానుపించెను. ఈ భేదాలన్నీ మన అల్పదృష్టితోటి వస్తాయి, మన హ్రస్వదృష్టితో వస్తాయి అంటారు తాతగారు. లోని అందములన్నీ ఉప్పొంగి వెలుపలి అందములను అందుకొనుచుండెను. బాహ్య సౌందర్యానికే ప్రాముఖ్యత ఇస్తాం మనం. అంతః సౌందర్యం, ఆత్మ సౌందర్యం, మానసిక సౌందర్యం, హృదయ సౌందర్యం వాటిని మనం గుర్తించలేము. కానీ ఇక్కడ బాహ్య సౌందర్యంతో పాటు వేరే ప్లేన్స్ అన్నింట్లో ఉన్న సౌందర్యం కూడా సమ్మిళితమై ఉంది. అందలి సంగీతము తద్గత మాధుర్యమును మానవుని అల్పహృదయము నిలువరింపజాలకుండెను. కానీ హృదయము దివ్యమై వికసించినది కావున అంతటను గల దివ్య మాధుర్యమును హృదయము అవలీలగా గ్రహింపగలుగుచుండెను. హృదయం వికసిస్తుంది. అక్కడ మానవ ఆత్మలకు కూడా అక్కడ హృదయం వికసిస్తుంది కాబట్టి అక్కడున్న సంతోషాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇచ్చట బాధ కలిగించును అన్నీయు అతట శుభంకరములయ్యను. ఇచ్చటి మన యొక్క రాగము, భావ విన్యాసము అట ఒక రస విన్యాసముగా ఉన్నట్టి గాన విశేషము, ఒక రాగపు అలరింపు, తీరిక అంతయు కలలోనైనా ఊహింపరాని ఆనందమొసగెను. ఇచ్చట ఎంతయో శ్రమపడి అర్థము కాక తపింపవలసిన, కంపింపవలసినవి ఎల్లా అతట సామాన్యపు తొలి పాఠములుగా అయి ఆనందవర్ధకములగుచుండెను. ఇక్కడ ఎంతో కృషి చేస్తే, ఎంతో కష్టపడితే కానీ అర్థం అవునటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఓనమాలు దిద్దుకున్నంత తేలికగా ప్రారంభంలో ఉండే పాఠాల్లాగా అందరికీ అర్థమవుతాయి. అక్కడ ఇచ్చట తన్మయత్వము అతి సామాన్య విషయము, మనకెంతో ఆశ్చర్యముగా అందముగా కనిపించినది అచ్చట సర్వసామాన్యము. తన్మయత్వం అనేది రావటం ఇక్కడ బహు కొద్ది మందికి వస్తుంది ఏదన్నా అద్భుతం చూస్తే. అక్కడ తన్మయత్వం అనేది సామాన్యం, ఆనందం అనేది సామాన్యం. ఎప్పుడూ ఆనందమే, ఎప్పుడూ తన్మయత్వమే. ఆ భగవంతుని దివ్య సౌందర్యములో ఇది ఒకానొక చిన్న పువ్వు, చిన్న పూస. ఆయన దివ్య అలంకరణపై ఒక చిన్న నగిషి. అన్నీయును సంతోషమూలకములు, సౌందర్యజనకములు. హృదయము అమరజ్యోతి, అవయవములు ఆత్మరూపములు. ఇవి దేవస్థానపు తుది హద్దులు.
ఇదిగో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం విన్న ఈ వర్ణన అంతా చూసి ఇదే అత్యంత ఆనందమైన, అత్యంత ఉన్నతమైనది, ఇంకా దీనిపైన ఏది లేదేమో అని మనం పొరపాటు పడచ్చు. అందుకే ఇంత వర్ణించాక తాతగారు మనకి ఇక్కడ ఒక్క మాటలో ఏం చెప్తున్నారు, ఇవి దేవస్థానపు తుది హద్దులు. దేవస్థానం ఆయన యొక్క ప్రెజెన్స్ ఉన్న చోటికి తుది హద్దుల దగ్గర, బార్డర్ దగ్గరున్న బ్యూటీ, గేటు ఎంట్రన్స్ దగ్గరున్న మంగళతోరణాలు లాంటివి అన్నమాట. దేవరాజ్యము యొక్క చిన్న చిన్న గుర్తులు. అంటే ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దీ అత్యద్భుతమైనవి, ఇంకా ఊహకందనివి ఎన్నో అనుభూతిలోకి వస్తాయి. ఆ పైన ఇంకనూ పైన అది నీలాకాశములో, ఆది నీలాకాశములో ఇంకనూ విశాలమైన వెలుగులో ఇవి ప్రవేశద్వారములు మాత్రమే. ఈ చిహ్నాలన్నీ కూడాను ప్రవేశద్వారం దగ్గరున్న తోరణాల్లాగా, ప్రవేశద్వారాల్లాగా. ఇక్కడున్న అందము ఆనందమే మనకింత మత్తెక్కిస్తోంది. ఇవి ఆ దేవ సామ్రాజ్యపు సరిహద్దుల దగ్గర ఉన్న చిహ్నాలు. ఒక లోకము, ఆపై ఇంకొక లోకము. అట్లు సావిత్రీదేవి దృష్టి ప్రసరింపసాగెను ఈ దివ్యాహస్సులో. అట్లు సావిత్రీదేవి దృష్టి ప్రసరింపసాగెను. ఇంకనూ పైన అంతము అనంతము కలిసిన చోట దివ్య పురుషులు దేవలోకమును పాలించు స్థానములను చూచెను. అంతము అనంతము కలిసిన చోట. అంతము అంటే ఈ సృష్టించబడింది దేనికైనా అంతం ఉంటుంది. సృష్టించబడనిది లోకానికి, సృష్టించబడిన లోకాలన్నింటినీ రెండు కలిసిన చోట, అవి కలిసిన చోట దివ్య పురుషుల దేవలోకమును పాలించు స్థానమును చూసింది. అక్కడ ఉండే దివ్య పురుషులు ఈ దేవలోకాలని పాలించేవారు ఉండే స్థానాన్ని ఆవిడ చూశారు. అవి మాధ్యమిక దేవతా స్థానములు. అంటే చూసారా, ఇప్పటి వరకు మనం వర్ణించుకున్నది దేవస్థానం దగ్గర బయటి చిహ్నాలు. ఇప్పుడు మనం మధ్యస్థానంలో ఉండే దేవస్థానాల దగ్గర ఎవరుంటారు అనేది వర్ణిస్తున్నారు. అంటే పైప్లైన్కి, ఇంకొంచెం పైప్లైన్కి సావిత్రీదేవి చూస్తోంది. ద మిడిల్ రీజియన్ ఆఫ్ ది అన్ఫేడింగ్ రే. అన్ఫేడింగ్ రే, ఆ కిరణానికి వెలుగు తగ్గటం అనేది లేదు. ఆ అన్ఫేడింగ్ రే యొక్క ప్రారంభ సరిహద్దు గీతు దగ్గర ఉన్న సౌందర్యాలు, దేవతలు, ఆత్మలు వర్ణన చూసాము. ఇప్పుడు ఆ కిరణం యొక్క మిడిల్ ప్లేస్లో, మధ్యస్థానంలో ఈ దేవలోకాలన్నింటినీ పరిపాలిస్తూ వాటి నిర్వహణ చూసేలాంటి నిర్వహణాధికార దేవతలు ఉన్నారే, ఆ ప్రాంతం దగ్గరికి ఆవిడ చూస్తున్నారు. అది దివ్యజ్యోతి యొక్క మాధ్యమిక లోకం. రత్నకాంతి వంటి దివ్యాజ్ఞ వారి కనులలో ప్రసరించుచుండెను. అక్కడున్న వారిలో దివ్య ఆజ్ఞ, ఆ దేవుని యొక్క ఆజ్ఞ, దాన్ని అనుసరించుకుంటూ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది చాలా క్లియర్గా వాళ్ళందరి కళ్ళల్లోనూ కనిపిస్తోంది. మాధ్యమికములైన అమరాసనములు యందు వారు ఆసీనులైరి. వారి అవయవములు దివ్యానంద కందములు. అమృత దృష్టులు, ఇంతింత అనరాని మాధుర్యము. వారి పాదములు సూర్యకాంతమణులు. అవి మానవ మనఃపద్మమును వికసింపజేయునట్టి దివ్య తేజస్సు కలవి. ఇక్కడున్న వారి ప్రతి అవయవము కూడా దైవత్వంతో నిండి ఉంది. వారి పాదాలు చూస్తేనే మన హృదయంలో దివ్య తేజస్సు నిండుతుంది అనేలాంటి దైవ పురుషులు అక్కడ ఉన్నారు. అంతేకాదు అతడి తేజోరూపములు అమృతవాహకములు. ఆ తేజోరూపములు జీవాత్మల సంయోగము వలన ఆవిర్భవించిన ఆనంద స్వరూపములు. వారు జ్ఞానఘనులు, సూర్య మరీచి రూపులు, బంగారు హృదయము గల అచ్చరులు. బంగారు హృదయము గల అచ్చరులు. ఈ బంగారు హృదయం, బంగారు కోట, బంగారు
శిశువు. ఈ బంగారు అనే వర్ణనలో ప్యూరిటీ, అబ్సల్యూట్, ఆ సూపర్ మైండ్ క్వాలిటీలోకి గోల్డెన్ చైల్డ్, గోల్డెన్ టవర్, గోల్డెన్ డాన్, ఆ గోల్డెన్ కలర్ అనే దానికి అంటే సూప్రామెంటల్ లెవెల్లో ఉండే నాలెడ్జ్ ఏది ఉంది ఆ ప్లేన్ యొక్క కలర్లోకి ఇది వస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళని వర్ణించేటప్పుడు వీరి దగ్గర చూడండి, బంగారు హృదయము గల అచ్చరులు. బంగారు హృదయం అంటే ఆ హృదయంలో ఆ భగవంతుడు తిష్ట వేసి ఆయన ఆ బంగారు పాదాలు అక్కడ ఉన్నలాగా ఆనందము అమృతత్వము నిండి ఉన్న హృదయాలతో ఉన్న దేవతలు వీళ్ళు. ఆ నీలాకాశపు రమ్యత అంతయు ఒక కలగానయి ఆ కలలో వారు విహరింతురు. అంటే ఇట్ ఈజ్ లైక్ ఎ డ్రీమ్ వరల్డ్. అందులో వాస్తవమే, కలలన్నీ కూడా వాస్తవాలే, కానీ ఇదే వాస్తవం అనేలా ఉండదు. కళా ప్రపంచంలో ఎలా ఉంటుంది, ఒక కళ నుంచి ఇంకో కళకి చాలా తేలిగ్గా మారిపోతూ ఉంటాం. ఈ క్షణం సముద్రపు ఒడ్డున ఉంటాం, మరుక్షణం ఇంకో కొండ మీద ఇంకో మహానగరంలో కూడా మనం మారిపోతూ ఉంటాం. అలాగ ఈ నీలాకాశంలో ఒక కళలోలాగా అంటే అది వాస్తవం కాదా అని కాదు, వాస్తవమే. కానీ ఇక్కడ మనకి మారటానికి పట్టే టైం మన కళలో పట్టదు మారడానికి. ఒక రూపం నుంచి ఇంకో రూపానికి, ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్కి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, అటువంటి అద్భుతం ఇక్కడ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. బంగారు మబ్బులలో తేలియాడుదురు, అగ్నివలే శుచి అయిన కన్యాత్వముతో వెలుగొందువారు, దేవతాప్రీతికై దివ్యనాట్యము నెరపువారు, హృదయమును చంద్రోదయము వలె పొంగించెడువారు, వారు శుద్ధ రాగతాళ లయ విన్యాసపరులు, పరమ నాట్య ప్రచారకులైన గంధర్వులు. వారి పాటలు సృష్టికి బాటలు, గీతములు భగవద్గీతలు, తాళములు జ్ఞాన సముద్రపు అలలు. దీనిని ఇంక ప్రత్యేకంగా నేను వివరించి ఒక్కొక్క వాక్యము మనం చెప్పుకోక్కర్లేదు. ఈ లోకంలో ఉన్నది అద్భుతమైన అప్సరసలు, గంధర్వులు, భగవంతునికి ఆనందం కలిగిస్తూ దేవతాప్రీతికై దివ్య నాట్యము ఒనర్చే గంధర్వులు, అప్సరసలు, హృదయమును చంద్రోదయము వలె పొంగించెడివారు, ఆనందంతో నింపే లోకం ఈ మాధ్యమిక లోకం. తర్వాత పారాగ్రాఫ్లో తాతగారు మన పితృదేవతల గురించి కూడా చెప్తున్నారు. మన పితృదేవతలు అధిక శక్తిపరులు, అత్యంతము తృప్తి నందినవారు, మన కోరికలన్నింటి సిద్ధిని అనుభవించెడువారు. వారు మహాద్రష్టలు, మహాకవులు, వారి భావములు దివ్యములు. ఇక్కడ పితృదేవతలు అంటే మనము మామూలుగా మన పితృదేవతలు అంటే ఎవరి కులంలో, ఎవరి మతంలో, ఎవరి వంశంలో, ఎవరి అమ్మా నాన్నలు, ఎవరి తాతల్ని పితృదేవతలను. కానీ ఇక్కడ ఈ పితృదేవతలు అనే పదాన్ని మనం అంత సంకీర్ణంగా కాకుండా విశాలంగా ఆలోచిస్తే మనని సృష్టించిన దేవతలు మన పితృదేవతలు. వారు అత్యంతము తృప్తి నందినవారు. ఎప్పుడు కూడా మామూలుగా ఈ భూమి మీద ఎవరో పితృదేవతలకు తృప్తి కలగలేదు కాబట్టి వారు వీళ్ళని పీడిస్తున్నారు, వీరు వారిని పీడిస్తున్నారు, వారి శాంతికి ఇది అది కాదు. ఈ పితృదేవతలు ఉన్నారే, ఈ ప్లేన్లో ఉండే దేవతలందరూ మన సృష్టి నియమాలు మన గురించి చూసి ఆనందంగా సంతృప్తిగా మన ముందుకు నడిపించేవాళ్ళు. ఈ పితృదేవతలు అత్యంతము తృప్తి నందినవారు. వీరికి మనం ఇస్తేనే కోరికలు తీరేలాంటి వారు కాదు. మన కోరికలు అన్నింటి సిద్ధిని అనుభవించేవారు. మన కోరికలు సిద్ధించాలి అని చూసి మన కోరికలు సిద్ధిస్తే సంతోషించేవారు ఈ పితృదేవతలు. వారు మహాద్రష్టలు, మహాకవులు, వారి భావములు దివ్యములు. వారు మనలోనికి దిగివచ్చెదరు. కానీ అట్లు దిగివచ్చినప్పుడు వారి వారి దివ్యాకారములను ఉజ్జగించి సామాన్యులుగా జన్మింతురు. ఈ దేవతలు మనలోకి వచ్చేటప్పుడు ఈ పితృదేవతలు ఈ లోకం నుంచి మామూలు రూపాల్లో వస్తారు. సామాన్య వాక్కులను
వాక్కులుగా సత్యవాక్కులుగా చేయగలరు. అచటి మెరుపులు మన దృష్టిని మనలోని అనుకంపనములను కలుపునవిగా ఉండును. ఇంకనూ పైకి పోగా దివ్య ప్రేమ యొక్క స్వచ్ఛమగు రూపము కనిపించెను. సావిత్రీదేవి ఈ దేవతల లోకాలన్నీ దాటి దివ్య ప్రేమతో ఉండే స్వచ్ఛమైన లోకం వరకు కూడా ఈ ఆనందంలో, ఈ దివ్యాహస్సులో ఉన్న రకరకాల ప్లేన్స్లో వెళ్తున్నారు ఆవిడ. అచట ఇంకనూ మధురము, ఇంకనూ అందము కలదు. అచట అంతయు సూక్ష్మాతి సూక్ష్మము, తేలిక, వెలుగు. అక్కడ బరువుగా ఉండేలాంటిదేం లేదు, అంతా ఆత్మమయం, మొత్తం చాలా తేలికగా ఉంది. ఇంకా అందం, ఈథరు మరింత దివ్యముగా ఉన్నది. తాతగారు ఈథర్ అని రాశారు క్లియర్గా. అది ఇథీరియల్ ప్లేన్. అక్కడ అంతా చాలా సౌందర్యంగా ఉంది. అది ఇంకనూ మహోన్నతము, స్వర్గము కంటే సమున్నతము. అచట ప్రాణము మనస్సు యొక్క ప్రవాహము వలె ఉన్నది. అంటే చాలా ఫోర్స్ఫుల్గా ఉంది అన్నమాట. లైఫ్ ఫోర్స్ అక్కడ ప్రాణము. ఆత్మకు ఛాయగా రూపము. రూపం అంటూ ఏదన్నా ఉందంటే ఆత్మ యొక్క ఒక షాడోలాగా ఉంది, ఛాయామాత్రంగా ఉంది తప్ప రూపానికి గ్రావిటీ, డెన్సిటీ, బరువు లేవు. ఆనందపు ఛాయగా రంగు ఉన్నది. అవి ఆకారములోని అంతరాత్మతో కలిసిపోవుచుండెను. బాహ్య రూపం వేరు, మనకి అంతరాత్మ వేరుగా ఉండే ఈ ప్లేన్కి, ఈ ఇథీరియల్ ప్లేన్కి ఉన్న తేడా ఏమిటంటే అక్కడ ఛాయామాత్రంగా ఉన్న రూపం ఆ ఆత్మస్వరూపాన్నే బహిర్గతం చేసి వ్యక్తం చేసేలాగా ఉంది. అంతరాత్మకు వాహకముగా శరీరము మారిపోయి అసట పరమ పరిపూర్ణత అందుకొనెను. అంతరాత్మకి వాహకముగా శరీరం. ఇక్కడ మనకి శరీరం ఒకటే తప్ప లోపల ఉన్న అంతరాత్మతో సంబంధమే ఏర్పడకుండా ఉన్న బాధల్లో మనం ఉన్నాము. అక్కడ శరీరము ఆ అంతరాత్మ యొక్క వాహకం, ఛానల్. అంతరాత్మ ఏమి ఉద్దేశిస్తే దాన్ని చేసేందుకు ఛాయామాత్రంగా ఉన్న శరీరం. అచట ఊహ, భావము సర్వము అమరత్వపు సంతానమే. వాయువు తేజోభావము, శబ్దములన్నీయు స్వర్గములు, సూర్యతేజము, ఆత్మదృశ్యము, చంద్రకళ, కళ అంతటను ఆనందము. ఇట్లు సావిత్రీదేవి భావము ఇంకనూ పైకి పెట్టవలే ఎగిరి ఎగిరి పైకి పోయెను. ఈ లోకాలన్నీ చూస్తూ సావిత్రీదేవి ఇంకా పైకి వెళ్తూ ఉంది. ఇట్లు ఆ దివ్యానుభూతి అందలి ఎత్తులు అందుకొనెను. అతట నిత్యత, కాలము కలిసిపోయినవి. ఉత్సవము, ఉత్సాహము, పరమశాంతి నిలిచినవి. మనకి చూస్తే ఈ దివ్యాహస్సులో ఎక్కడ చూసినా ఆనందమే, అంతటా సంతోషమే, అంతటా భగవతత్వమే. కానీ వాటిల్లోనే సూక్ష్మమైన భేదాలతో ప్లేన్ ఒకదాని తర్వాత ఒకటి పైకి వెళ్తూ ఆయన యొక్క దివ్యత్వంలోనే రకరకాల ప్లేసెస్లో రకరకాలుగా ఎక్స్ప్రెస్ అవుతోంది ఆ దివ్యత్వం, ఆనందం, అమృతత్వం అనేది. ఊహలు, లోకాలు ఎన్నో ఉన్నవి. ఇది ఒక ఊహా ప్రపంచము, ఊహా సముద్రము. ఈ సముద్రములో ఆమె కొంతకాలము మునిగి తేలెను. కాలము అంటే మళ్ళీ కాల పరిమితి ఏమిటి, ఎంత కాలము? వాస్తవంగా చూసుకుంటే భూమి మీద సావిత్రి నాటకం మొత్తం ఒక్క రోజులో జరిగింది. సింబల్ డాన్ రోజున ఆవిడ తెల్లవారి నిద్రలేస్తే ఆ రోజున సత్యవంతుని మరణము, చీకటి పడే టైంకి సత్యవంతుడు, సావిత్రి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళటం కూడా జరిగింది. కాబట్టి ఈ ఊహా ప్రపంచాల్లో
కొంతకాలము మునిగి తేలెను అని అంటే మనం చూసుకోవాల్సింది ఏమిటంటే ఈ భూమి మీద కాల పరిమితులకి, ఈ లోకాల్లో ఈ యోగ సాధనలో జరిగే యాత్రలో జరిగే కాలాలకి చాలా తేడా ఉంటుంది. ఈ కాల పరిమితులు ఆ కాలము ఒకటే కొలమానంతో కొలిచేవి కావు. ఇట్టి భావములుకి ఒక పరిమితి ఉండదు, పరిమితి లేదు. క్రమముగా ఇందుండి ఆమె విడివడి ఈ జన్మకర్మలు జన్మము యొక్క మూలమును పరిశీలించి అంతయు ధర్మపాశబద్ధమగుట తెలుసుకొనెను. ఈ ఆనందం ఇలా చూస్తున్న కొద్దీ ఇంకా చూసేలాగా చాలా ఉంటుంది. కానీ వీటన్నింటికీ మూలం ఎక్కడుంది అనేది ఆవిడ చూసుకుంది. అరవిందులు కూడా ఇదే పదం చెప్పారు. ఈ జనన మరణాలు, ఈ జన్మ కాలము, వీటి బీజం, వీటి మూలం ఎక్కడుంది అనేది ఆవిడ చూసుకున్నప్పుడు ఆవిడ ఆ బీజం దగ్గరికి వెళ్ళగలిగారు, ఆ మూలం దగ్గరికి సావిత్రీదేవి వెళ్ళారు అనేది. ఈ మూలం దగ్గరికి వెళ్తే సావిత్రీదేవికి ఆ లోకంలో ఏం కనిపించింది అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నమస్కారం.